వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. ఈరోజు టు ది పాయింట్లో కాపులకు దిక్కెవరు ఈ అంశం సంబంధించి సవివరంగా మాట్లాడబోతున్నాను, విశ్లేషణ అందించబోతున్నా. తెలుగు రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అవును, 3 దశాబ్దాలుగా ప్రభుత్వాలను గడగడలాడించిన కాపు ఉద్యమ సేనాని ముద్రగడ పద్మనాభం కన్నుమూయడం కాపులకు ఎప్పటికీ తీరని లోటే. కొంతకాలంగా క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మరణ వార్తతో కాపు సామాజిక వర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరి ఇప్పుడు కాపు ఉద్యమానికి దిక్కెవరు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. కాపు నేతలు అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ చాలామంది ఉన్నారు. డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అటు వైసీపీలో బొత్స, తోట త్రిమూర్తులు, అంబటి రాంబాబు లాంటి చాలామంది సీనియర్ నేతలే ఉన్నారు. కానీ పదవులు పక్కన పెట్టి పోలీస్ స్టేషన్ ముందు టెంట్ వేసి భార్యతో సహా దీక్షకు కూర్చొని ప్రభుత్వాలతో నేరుగా తలపడే దమ్మున్న నాయకుడు ఎవరు? ఉద్యమం అంటే ప్రకటనలు కాదు, త్యాగం. ఆ త్యాగానికి ప్రతిరూపమే ముద్రగడ పద్మనాభం. మరి అలాంటి త్యాగాలకు సిద్ధపడే నాయకత్వం ప్రస్తుతం కనిపించటం లేదు. ఇదే కదా అందరూ అంటున్నది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న రైజ్ చేస్తున్నా ఈ అనాలిసిస్లో. ముద్రగడ తర్వాత ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పటివరకు ఎవరి దగ్గర స్పష్టమైన సమాధానం కనిపించటం లేదు. ఎందుకు మీ దగ్గర ఉందా? ఎందుకంటే రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు, పదవులు దక్కించుకునే వారు కూడా చాలామంది ఉంటారు. కానీ ఒక సామాజిక వర్గం కోసం తన రాజకీయ భవిష్యత్తును, తన కుటుంబాన్ని, తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి ప్రభుత్వాలతో నేరుగా తలపడే నాయకులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు, పుడతారు. ముద్రగడ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంత్రి అయ్యారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ ప్రజలు ఆయనను గుర్తించుకున్నది మంత్రి పదవితో కాదు, కేవలం కాపు ఉద్యమాలతో. ముఖ్యంగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో ఆయన చేసిన దీక్షలు, పోలీసు నిర్బంధాలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రభుత్వాలతో జరిగిన ఘర్షణలు, ఇవే కదా ఆయన్ని ఉద్యమ నాయకుడిగా నిలబెట్టాయి. మరి చాలామంది నాయకులు సభల్లో మామూలుగా ప్రసంగించరు. కొందరు మీడియా సమావేశాలు పెడతారు, ఇంకొందరు ట్వీట్లు చేస్తారు. కానీ ముద్రగడ మాత్రం రోడ్డు ఎక్కేవారు, అవసరమైతే ఆమరణ దీక్ష కూర్చునేవారు, అరెస్టులకు భయపడేవారు కాదు, ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా వెనక్కి తగ్గేవారు కాదు. అందుకే కాపు సమాజంలో ఆయనకు వచ్చిన గౌరవం ఇంకెవరికి రాదేమో. ఇది వాస్తవం. రాజకీయ నాయకుడికి, ఉద్యమ నాయకుడికి చాలా తేడా ఉంటుంది. రాజకీయ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేస్తాడు, పదవులు చేపడతాడు. కానీ ఉద్యమ నాయకుడు పదవుల కోసం కాదు, ఒక లక్ష్యం కోసం పోరాడతాడు, అవసరమైతే అధికారాన్నే ఎదిరిస్తాడు. ఈ విషయంలో దమ్మున్న నాయకుడు ముద్రగడ మాత్రమే. ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద కులం కాపులు. ఆ సామాజిక వర్గంలో యూనిటీ ఉండి ఉంటే ఎప్పుడో రాజ్యాధికారం దక్కి ఉండేదన్న కామెంట్స్ ఇప్పటికీ వినిపిస్తుంటాయి. అవునా? మరి కాపుల్లో వంగవీటి మోహన్ రంగా బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఎదిగి రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో రంగా అంటే ఒక ఆరాధ్య దైవం అన్నంతగా ఆయనకు ఆదరణ పెరిగింది. మరి ఆ రోజుల్లో ఏ రాజకీయ నాయకుడికి, ఏ సినీ హీరోకి లేని ఆదరణ రంగాకు ఉండేది వాస్తవం. అయితే కాబోయే ముఖ్యమంత్రి వంగవీటి మోహన రంగాయే అన్నంతగా ఆయన ప్రజాదరణ పెరిగిపోయిన తరుణంలో జరిగిన రంగా హత్యతో ఓ ప్రజానాయకుడిని తెలుగు ప్రజలు కోల్పోయినట్టయింది. ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాల తర్వాత వచ్చిన చిరంజీవిని రాజకీయాలు సంబంధించి జరిగిన పరిణామాలతో కొందరు ఆయన్ని వైదొలుగేలా చేశారు అని కొందరు అంటారు. అయితే మొండిగట్టం పవన్ కళ్యాణ్ పుష్కర కాలంగా జనసేన పెట్టి పోరాటం చేస్తున్నారు. పవన్ను సీఎంగా చూసుకుంటామని మెజార్టీ కాపు వర్గం ఆరాటపడుతోంది. అయితే ఇప్పుడు ముద్రగడ మరణంతో కేవలం నాయకత్వం గురించే కాదు, కాపు ఓటు బ్యాంక్ భవిష్యత్తుపై కూడా పెద్ద చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాపు సమాజంలో ఒక వర్గం మనకు అధికారంలో ప్రాతినిధ్యం వచ్చిందనే భావంతో కూటమి వైపు మరింతగా మొగ్గు చూపింది. కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపు సామాజిక వర్గాన్ని మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. గత కొద్ది నెలలుగా జిల్లాల వారీగా కాపు సమావేశాలు నిర్వహించడం, కాపు నాయకులతో ప్రత్యేక సమావేశాలు పెట్టడం, సామాజిక సమీకరణాలపై దృష్టి పెట్టడం, ఇవన్నీ అందులో భాగంగానే కనిపిస్తున్నాయి. అంతేకాదు ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జగన్ ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇప్పుడు మళ్ళీ చర్చకు వస్తోంది. ఆయనకు రాజకీయ గౌరవం ఇవ్వడం కాపు వర్గానికి సంకేతాలు పంపే ప్రయత్నంగా అప్పట్లో చాలామంది విశ్లేషించారు. ఇప్పుడు ఆయన మరణం తర్వాత జగన్ స్వయంగా వెళ్ళి పాడిమోయడం కూడా రాజకీయంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. అది కేవలం సానుభూతి సందర్శన లేక కాపు సమాజానికి పంపిన రాజకీయ సందేశమా అనే చర్చ కూడా ఒకవైపు జరుగుతోంది, కొందరు అంటున్నారు. ఇక కాపు ఓటరు 2 దశాబ్దాలుగా ఒకే పార్టీకి కట్టుబడి ఉన్న సందర్భాలు చాలా తక్కువ, చరిత్ర ఇదే చెప్తోంది. పరిస్థితులను బట్టి, నాయకత్వం బట్టి, సమీకరణాలు బట్టి నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. అదే కారణంగా ఈ సామాజిక వర్గం కోసం అన్ని ప్రధాన పార్టీలు పోటీ పడుతుంటాయి. ఇప్పుడు ఒకటే ప్రశ్న,
ముద్రగడ లేని తర్వాత కాపు ఓటు ఎటు వెళ్తుంది? ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఒకవైపు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన ఉంది. జనసేన కూటమిలో భాగస్వామి కాబట్టి జనసేనకి వచ్చే బలం కూటమికే బలం అవుతుంది. మరోవైపు జగన్ కూడా కాపు వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సామాజిక సమీకరణాలను కొత్తగా నిర్మించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో కాపు ఓటు కోసం పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ పోటీ కేవలం ఓట్ల కోసం మాత్రమే కాదు, నాయకత్వం కోసం కూడా. ఎందుకంటే ముద్రగడ వదిలి వెళ్ళిన ఖాళీని భర్తీ చేసే వ్యక్తి ఎవరైతే అవుతారో ఆయన ప్రభావం రాజకీయ సమీకరణాలపై కూడా ఉంటుంది. మరి ముద్రగడ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలి. అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. పవన్ కళ్యాణ్ ఈ ఖాళీని భర్తీ చేయగలరా? ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వ్యూహాత్మక సవాలును ఎదుర్కొంటుంది. ముద్రగడ లాంటి ఉద్యమ నాయకుడు లేని పరిస్థితుల్లో కాపు సమాజాన్ని ఎలా ఆకర్షిస్తారు? కేవలం కాపు నేతలతో సమావేశాలు నిర్వహిస్తే సరిపోతుందా, లేక కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలా అనే ప్రశ్న ఆ పార్టీ ముందుంది. ఇప్పుడు మరోవైపు కూటమి ముందు కూడా సవాలే ఉంది. పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రజాదరణను కాపాడుకుంటూనే ముద్రగడ తర్వాత ఏర్పడిన భావోద్వేగ ఖాళీని ఎలా నింపాలి, కాపు సమాజంలో ఉన్న అన్ని వర్గాలను ఎలా కలుపుకోవాలి అనేది కూటమి వ్యూహంలో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ఈ అంశాలలో ఎవరు పైచేయి సాధిస్తే కాపు వర్గం అటు మొగ్గు చూపే అవకాశం ఉందన్నది నా అంచనా. మరి ముద్రగడ పద్మనాభం జీవితం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కావు, అధికారం శాశ్వతం కాదు, కానీ ఉద్యమాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన ముఖ్యమంత్రి కాలేదు, దశాబ్దాల పాటు అధికారంలో లేరు. అయినా కాపు ఉద్యమం గురించి మాట్లాడిన ప్రతిసారి ముందుగా గుర్తొచ్చే పేరు ముద్రగడదే. అదే ఆయన సాధించిన గొప్ప విజయం అని చెప్పాలి. ఇకపై కాపుల కోసం రోడ్లు ఎక్కేది ఎవరు? ప్రభుత్వాలను ప్రశ్నించేది ఎవరు? కాపు హక్కుల కోసం పదవులను వదిలేసి మళ్ళీ అలాంటి నాయకులు మళ్ళీ కాపుల్లో పుడతారా? ఈ ప్రశ్నలకు ఇక కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మధ్యలో పవన్ కళ్యాణ్ సంబంధించి అక్కడ మరికొందరికి ప్రాతినిధ్యం దక్కుతోంది, కాపులకు అనుకున్నంత ప్రయోజనాలు చేకూరట్లేదంటూ ఒక వర్గం బయలుదేరింది. ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ ఇది అందరి పార్టీ అని అన్నారు. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ముద్రగడ మరణం తర్వాత కాపులు ఎటువైపు మల్లుతారు? ఇక మనకు పవనే దిక్కని అటువైపు ప్రయాణం చేస్తారా? కాపుకు సంబంధించి కాపు వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు కదుపుతుంది కాబట్టి అటు కూటమిపై ఉన్న అసంతృప్తి జగన్ పట్ల కాపుల విషయంలో సంతృప్తిగా మారుతుందా? మరి కాలమే సమాధానం చెప్పాలి. ఒకటి మాత్రం నిజం, ఇక కాపు రిజర్వేషన్లు, కాపు కులం హక్కులు వీటన్నిటి కోసం పోరాడే ఒక బలమైన నాయకుడైతే లేడు. ఎవరేది చేసినా ఓటు బ్యాంక్ రాజకీయమే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్.